ప్రీవియస్ వీడియోలో నా పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడుకున్నాను కదండి. ఈ వీడియోలో నేను నా సపోర్టర్స్కి ఏ విధంగా నేను ఆర్థికంగా హెల్ప్ చేయబోతున్నాను, నా దగ్గర ఉన్న 30 కోట్లతో పాటు ఇంకొంత డబ్బు ఎక్కడి నుంచి తేబోతున్నాను, ఎలా తేబోతున్నాను, అండ్ ఏమేమి చేయబోతున్నాను, అండ్ ఈ ఎమ్మెల్యేగా అయ్యే విధానంలో అండ్ ఎమ్మెల్యేగా అయిన తర్వాత కూడా ఈ రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో నేను నా సపోర్టర్స్కి ఏ విధంగా ఆర్థికంగా హెల్ప్ చేయబోతున్నాను, అండ్ ఈ ప్లాన్ అంతా ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అన్నది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మీరు కూడా టీడీపీకి వెనకాల కానీ, జనసేన వెనకాల కానీ, వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకుల వెనకాల కానీ తిరుగుతున్నట్లయితే వాళ్ళు మీటింగ్లకి మీకు ఇచ్చే 200 రూపాయల నుంచి 1000 రూపాయల మధ్యలో మనీ కానీ, దాంతోపాటు ఇచ్చే బిర్యానీ కానీ, దాంతోపాటు మీరు వైన్ షాప్లో మీకు ఇష్టమైన బీర్ కానీ, విస్కీ కానీ మీకు ఇస్తారు కదా. సో వాటితో పాటు నేను కూడా అడిషనల్గా లీగల్గా మీకు కాంట్రాక్ట్ అగ్రిమెంట్ ఎలా చేయబోతున్నాను, మీకు ఏ విధంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఇవన్నీ చేయబోతున్నాను అన్నది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో నా దగ్గర మీకు ఫైనాన్షియల్గా బెనిఫిట్గా ఉంది అనిపిస్తే మీరు నా సపోర్టర్స్గా జాయిన్ అవ్వచ్చు అనమాట. మీరు నా సపోర్టర్స్గా జాయిన్ అవ్వాలంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడిలో నాకు మీ ఈపీఐసి నెంబర్ని, అంటే మీ ఓటర్ ఐడి నెంబర్తో మెసేజ్ చేయండి. సో మీరు రాజమండ్రి సీట్లో మీ ఓటు ఉంది అని తెలిసిన తర్వాతే, వెరిఫై చేసిన తర్వాతే మిమ్మల్ని మా గ్రూప్లో జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. హలో యూట్యూబ్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శివ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ఫ్రీ స్పిరిట్. నేను 2029లో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నానండి. సో ఇందులో భాగంగా 50 వార్డులకి 50 ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. వాళ్ళే తర్వాత కార్పొరేటర్స్ అవుతారనమాట. సో వాళ్ళకి నేను అగ్రిమెంట్ ఆల్రెడీ లీగల్గా నోటరీ చేసి 100 రూపీస్ ప్రామిసరీ నోట్ మీద ఇచ్చింది ఏంటంటే, వాళ్ళందరికీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వారిని కార్పొరేటర్గా గెలిపిస్తానని, అంతేకాకుండా నేను 2029లో ఎమ్మెల్యే అయిన తర్వాత నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత నా 50 మంది కార్పొరేటర్లకి కొత్త క్రేటా కారు, అలాగే ఒక 2 BHK అపార్ట్మెంట్ ఇవ్వబడుతుంది అనమాట. సో దీనికి నాకు వచ్చిన ఇన్స్పిరేషన్ ఎప్పుడంటే, CBN 2014లో విన్ అయిన తర్వాత అందరికీ టాటా సుమో గిఫ్ట్ ఇచ్చారు కదా. సో అక్కడి నుంచే దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకోవడం జరిగింది. సో అలాగా నా సపోర్టర్స్లో ఫస్ట్ లెవెల్ భాగమైన 50 మంది కార్పొరేటర్లకి, అదే 50 మంది ఇన్ఛార్జ్కి ఒక క్రేటా కారు, ఒక హౌస్ ఇవ్వబడుతుంది అనమాట. హౌస్ వచ్చి 1 కోటి వాల్యూ ఉంటుంది, అలాగే క్రేటా వచ్చి 20 లక్షలు. సో 1,20 లక్షలు ఆర్థికంగా ఇనీషియల్గా ఎమ్మెల్యే అయిన వెంటనే వాళ్ళు లబ్ధి పొందుతారనమాట. అంతేకాకుండా ఈ 50 మంది కార్పొరేటర్లకి ఒక్కొక్క వార్డుకి ఇంకొక 50 మంది వాలంటీర్లు ఉంటారండి. సో 50 మంది వాలంటీర్లు ఆ వార్డులో ఉన్న వాటర్స్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకోవడం, ఆ ప్రాబ్లమ్స్కి ఏ విధంగా ఎఫిషియెంట్గా దాన్ని సాల్వ్ చేయాలి, ఏ విధంగా చేయాలనేది ఫ్రీగా చేస్తారనమాట. ఇక్కడ ఎలాంటి అది మనం వాటర్స్ దగ్గర నుంచి వసూలు చేయం. బట్ ఈ 50 మందికి ఈ సేవలు, అంటే వాళ్ళు ఫ్రీ టైంలో చేసే సేవల కోసం నేను ఎవ్రీ మంత్ 5,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో డిపాజిట్ చేస్తానన్నమాట. సో ఇలాగ 50 వార్డులకి, ప్రతి వార్డుకి ఒక 50 మంది ఉంటారండి. సో అలాగా మా విభాగంలో సెకండ్ లెవెల్లో 2,500 మంది వాలంటీర్స్ ఉంటారండి. సో వాలంటీర్స్ ప్రతి మంత్ 5,000 రూపాయలు చొప్పున వాళ్ళ ఫ్రీ సర్వీసెస్కి ఇవ్వబడుతుంది అనమాట. సో అలా నెలకి నాకు వచ్చే ఖర్చు 1,25 లక్షల దాకా పడుతుందండి. ఈ 2,500 మందికి 5,000 చొప్పున వాళ్ళకి మంత్లీ శాలరీ పే చేయడానికి. సో ఈ 2,500 మందిలో ఎవరు ఉంటారంటే, LLB చదివిన లాయర్స్ ఉంటారండి, డాక్టర్స్ ఉంటారండి, అలాగే ఇంజనీర్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, అలాగే రోడ్ షేర్ యాప్స్లో డ్రైవ్ చేసే డ్రైవర్స్ కానీ, జొమాటో డ్రైవర్స్ కానీ, వీళ్ళందరూ ఇందులో భాగంగా ఉంటారండి. సో వీళ్ళు వాళ్ళు చేసే పనితో పాటు, డైలీ వాళ్ళు చేసే ఫుల్ టైం జాబ్తో పాటు ఇది సోషల్ సర్వీస్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి ఏదైతే కంపెనీలు ఉన్నాయో ఆ కంపెనీల నుంచి కొంత డొనేషన్ తీసుకొని పబ్లిక్ సర్వీసెస్కి ఆ సేవలకు ఉపయోగిస్తారు కదండి. ఉదాహరణకి మన దగ్గర ఉన్న ఆంధ్ర మిల్ దగ్గర నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద, అంటే సోషల్ కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కింద వచ్చిన ఫండ్స్ని మనం చలివేంద్రాలు, కూల్ వాటర్ ప్లాంట్స్ అవి మనం ఏర్పాటు చేసుకున్నాం. బట్ ఆ నిధులతో ఇంకా మెరుగైన సేవలు చేయొచ్చండి. సో అదే విధంగా మనం కూడా ఈ 2,500 మందితో వాళ్ళు చేసే ఫుల్ టైం జాబ్స్ ఏవైతే ఉన్నాయో, లాయర్ కింద పనిచేస్తూ ఉన్నవారు కానీ, డాక్టర్ కింద పనిచేస్తున్న వారు కానీ, టీచర్స్ కింద కానీ, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కింద కానీ, రైడ్ షేర్ యాప్స్, జొమాటో కానీ, గ్రోసరీస్ డెలివరీ చేసే యాప్స్లో కానీ చేసే వాళ్ళందరూ ఇందులో భాగంగా ఉంటారండి. సో వాళ్ళు చేసే ఫుల్ టైం జాబ్తో పాటు ఇది అడిషనల్గా 5,000 మనం ఇస్తామన్నమాట. సో ఇలాగా ఈ 2,500 మంది మిషనరీని నడపడానికి నెలకి 1,25 లక్షల దాకా అవుతుందండి. సో సంవత్సరానికి 12 కోట్ల పైనే. సో రౌండ్ ఫిగర్ మనం 12 కోట్లు అవుతుంది అనుకుందాం సంవత్సరానికి. అలాగా 5 సంవత్సరాలు 2029 నుంచి 2034 వరకు ఈ 5 సంవత్సరాలు క్యాలిక్యులేట్ చేసుకుంటే మొత్తం వచ్చి 60 కోట్ల దాకా అవుతుందండి.
సో మనం ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్కి అంటే కాబోయే కార్పొరేటర్స్కి మనం కారు ఇల్లు ఇస్తామన్నాం కదా. సో కారు వచ్చి 20 లక్షలు అండి, కొత్త క్రెటా కారు. అలాగే ఇల్లు వచ్చి 1 కోటి పడుతుంది. సో అలాగే 50 మందికి ఇల్లు ఇస్తే 50 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే ఈ కారు 20 లక్షలు చొప్పున 50 మందికి ఇస్తే మనకి 10 కోట్లు అవుతుంది అనమాట. సో మొత్తం ఇక్కడ 60 కోట్లు. సో 50 మంది ఇన్ఛార్జ్ ఫస్ట్ లెవెల్లో మనం 60 కోట్లు ఇవ్వాలి. తర్వాత సెకండ్ లెవెల్లో నేను వాళ్ళకి 5 సంవత్సరాలు శాలరీ ఇవ్వడానికి నాకు 60 కోట్లు అవుతుంది. ఇలా మొత్తం బడ్జెట్ నాకు వచ్చి 120 కోట్లు అండి. సో 120 కోట్లు నా దగ్గర 30 కోట్లు మాత్రమే ఉన్నాయి. సో మిగిలిన డబ్బు నేను ఎలా తేబోతున్నాను, దానికి నేను ఎలా పే చేయబోతున్నాను, సో ఈ 5 ఇయర్స్ నేను ఏమేమి చేయబోతున్నాను ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఇక్కడ మనకి స్పాన్సర్స్ ఉంటారండి. స్పాన్సర్స్ అలాగే హార్డ్ మనీ లెండర్స్, అలాగే మనకి పొలిటికల్ ఎఫికేషన్స్ అని ఉంటుంది. సో ఎవరైతే పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళు కానీ కంపెనీస్ ఉన్న వాళ్ళు కానీ వాళ్ళ కంపెనీస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి రైట్ ప్లేస్ కోసం చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళకి మనం ఏదైతే వస్తువులు కల్పించామో వాళ్ళకి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భాగంగా మనం వాళ్ళకి వస్తువులన్నీ ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా, ఎలాంటి లంచం అడగకుండా, అలాగే గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళని లోబర్చుకోవాలని ప్రయత్నించకుండా, అలాగే మరీ వినయం చూపించేసి అయ్యా సార్ అని చేతులు కట్టుకుని వాళ్ళ దగ్గర ఉండి యాక్ట్ చేయకుండా మనం నీట్గా వాళ్ళకి కావాల్సింది ప్రొవైడ్ చేస్తే వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళకి వచ్చిన మనీలో మనకి ఇస్తారు. సో మంచి డెవలప్మెంట్ ప్లాన్ కనుక మనకు ఉంటే అది కనుక మనం వాళ్ళకి ప్రజెంట్ చేస్తే వాళ్ళే ఇస్తారండి. 120 కోట్లు కాదు, 500 కోట్లు కూడా ఇస్తారు. ఉదాహరణకు మాడుకుంటే మన దగ్గర వాటర్ రిసోర్స్ ఉన్నాయండి రాజమండ్రి సిటీ నియోజకవర్గానికి. సో ఈ పోలవరం ఏదైతే తొందరలో పూర్తవబోతుందో, ఈ పోలవరం పూర్తయిన తర్వాత జరిగే జియోగ్రఫికల్ అంటే భూమిలో జరిగే మార్పుల వల్ల కానీ, లేదా ప్రదేశాలు కొన్ని ప్రాంతాలు మునిగిపోతాయండి, కొన్ని ప్రాంతాలకు వాటర్ ఉండదు. సో ఆ విధంగా చూసుకుంటే మన దగ్గర ఉన్న అబండెంట్ వాటర్కి మంచి కంపెనీస్ కానీ మంచి ఇండస్ట్రీస్ కానీ చుట్టుపక్కల ఏర్పాటు చేయొచ్చండి. ఆ చేయబోయే అభివృద్ధికి, ఆ చేయబోయే డెవలప్మెంట్కి మనకున్న ఆలోచనల్ని మనం కార్పొరేట్స్తో షేర్ చేసుకుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద వాళ్ళే ఇన్వెస్ట్ చేస్తారండి మన పొలిటికల్ క్యాంపెయిన్లో. అంతేకాకుండా పబ్లిక్ ఫండ్ రైజింగ్ ద్వారా కూడా ఈ మనీని మనం కలెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి నేను ఎలాంటి డొనేషన్లు అడగట్లేదండి. ప్రస్తుతం నాకున్న మనీతో, నాకున్న తెలిసిన ఫ్రెండ్స్తో నేను కార్పస్ మనీని కూడబెట్టి ఈ 120 కోట్లు సర్దుబాటు చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నా. సో ఆ 120 కోట్లని ఎలా ఖర్చు పెట్టాలో కూడా ఈ వీడియోలో మీతో మాట్లాడా. సో మనం మనీ లెండింగ్ తీసుకుంటే వాళ్ళు ఫ్రీగా ఎవరు కదండి, వాళ్ళకి వడ్డీ పే చేయాలి. సో వాళ్ళు ఎక్కువ మొత్తం తీసుకుంటున్నప్పుడు వడ్డీ తక్కువగానే ఉంటుంది. సో బ్యాంకు వడ్డీ ప్రకారం మనం 5% నుంచి 10% వరకు యాన్యువల్ ఏపీఆర్ కింద తీసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% తీసుకున్నాం అనుకోండి, 90 కోట్లకి మనం 9 కోట్లు ఎవ్రీ సంవత్సరం కట్టాలి. అలాగా వడ్డీ వచ్చి 5 సంవత్సరాల్లో 45 కోట్లు అవుతుందండి. సో 45 కోట్లు 90 కోట్లు కలిపి నేను ఇంట్రెస్ట్తో ప్రిన్సిపల్ అమౌంట్ 90 కోట్లు, ఇంట్రెస్ట్ 45 crores కలిపి నేను ఎవరైతే అప్పు ఇచ్చారో వాళ్ళు కట్టాలన్నమాట 5 సంవత్సరాల తర్వాత. సో ఈ 5 సంవత్సరాల్లో నేను చేయబోయే డెవలప్మెంట్, నేను ఎలాగా మనీని కలెక్ట్ చేయబోతున్నాను, ఆ కలెక్ట్ చేసిన మనీని ఎలా రీపే చేసి, అంతేకాకుండా నాకైతే ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పింది కాకుండా చెప్పంది కూడా ఎలా చేయబోతున్నాను అది వచ్చే వీడియోలో మాట్లాడుకుందామండి. మీరు కనుక నేను సపోర్ట్ చేయాలనుకుంటే అర్జెంటుగా మీ ఈపీఐసీ నెంబరు నా ప్రీవియస్ వీడియోలో చూడండి, అది ఎలాగా మీరు ఆన్లైన్లో సెర్చ్ చేయాలో నేను చూపించా. సో అలా చూసి మీ ఈపీఐసీ నెంబర్ని నాకు మెసేజ్ చేయండి. సో ఈ 2500 మందిని అలాగే 50 మంది కార్పొరేటర్లకి నేను లీగల్ ప్రాసెస్ ఇంకా జరుగుతుందండి. ఈ జరిగే ప్రాసెస్ని కంప్లీట్ చేయడానికి అంతా నాకు డెడ్ లైన్ నేను పెట్టుకున్నది ఈ December 31, 2025 అండి. సో ఈ ఇయర్ ఎండ్ అయ్యేసరికి అంటే 2026 స్టార్ట్ అయ్యేసరికి మనకి కంప్లీట్గా 50 మందికి అగ్రిమెంట్ అయిపోతుందండి. అలాగే ఈ 2500 మంది రిక్రూట్మెంట్ కూడా జరుగుతుంది. సో వీళ్ళకి కూడా నేను ప్రామిసరీ నోట్ మీద అగ్రిమెంట్ రూపంలో ఇవ్వబోతున్నానండి. సో అలా కాకుండా ఇప్పుడు కరెంట్ పార్టీలు చేస్తున్నట్టు చెంచాల్లాగా వెనకాల తెప్పించుకోవడం, వాళ్ళకి కుక్కల్లాగా బిర్యానీలు మందు ఇవ్వడం అలా చేయనండి. నేను చేసేది ఏది ప్రతిదీ మీరు లీగల్గా కోర్టులో ఛాలెంజ్ చేసే విధంగా, నేను ఏదైనా చెప్పింది మాట తప్పితే నన్ను సూ చేసే విధంగానే ఉంటుంది. సో ప్రతి ఒక్కరితో లీగల్ అగ్రిమెంట్ ఉంటుందండి. ఆ లీగల్ అగ్రిమెంట్ని మీతో వచ్చే రోజుల్లో కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో నా ఈ జర్నీలో సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ని నేను మర్చిపోలేను. అండ్ ఈ వీడియోకి మరింత అండి. వచ్చే వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.